ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా సలహాదారులను నియమించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో కూడా సలహాదారులున్నారు. వివిధ శాఖలకు సంబంధించి అప్పట్లో ఆయన సలహాదారులను నియమించారు. అయితే ఈసారి మాత్రం సలహాదారుల వ్యవస్థకు స్వస్తి పలికారు. అవసరమైన ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇప్పటికే 1వ తేదీన పింఛన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల అప్పుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఖజానా వెలవెలపోతుంది. అడుగు ముందుకు వేయాలన్నా నిధుల లేమి వెనక్కు లాగుతుంది. గతంలో మాదిరిగా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే కొంతలో కొంత వరకైనా సమస్య నుంచి బయటపడవచ్చన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొన్ని పోస్టులను భర్తీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా సలహాదారులున్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఆయన సలహాదారులను నియమించారు. ఇది కేవలం పార్టీ నేతలకు ఏదో ఒక పదవి ఇవ్వడం కోసమే. నిజానికి సలహాదారులు ఇచ్చే సలహాలను ప్రభుత్వాలు తీసుకోవు. వారు నామమాత్రంగానే ఉంటారు. కాకుంటే పార్టీ కోసం కష్టపడిన వారికి రాజకీయ ఉపాధి కల్పించి సంతృప్తి పరిచేందుకే సలహాదారులను నియమించుకుంటూ వస్తున్నారు ఎప్పటి నుంచో. నిజానికి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు సలహాదారులుగా ఐఏఎస్ అధికారులుంటారు. వారి సహకారం, సలహాలు, సూచనలతో కొంత అవగాహన ఏర్పడుతుంది. గత వైసీపీ ప్రభుత్వం అయితే సలహాదారులను విచ్చలవిడిగా నియామకం చేసింది. అవసరమున్నా లేకపోయినా ముఖ్యమంత్రి, ప్రభుత్వ సలహాదారులంటూ దాదాపు 40 మందిని అప్పటి వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. వీరికి నెలకు లక్షల్లో వేతనం ఉండేది. దీన్ని పారితోషికంగా ఇచ్చేవారు. ఇక వీరికి వసతులతో పాటు వాహనం, కార్యాలయం వంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దాదాపు 40 మందిని గత ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకోవడాన్ని నాడు హైకోర్టు కూడా తప్పుపట్టింది. సలహాదారులకు కల్పించినవన్నీ సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. అందుకే చంద్రబాబు ఈసారి సలహాదారుల నియామకానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కేవలం నామినేటెడ్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే చాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచే సలహాదారుల నియామకాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేంత వరకు సలహాదారుల నియామకం జోలికి వెళ్లకూడదని ముఖ్యమంత్రి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నియమించుకున్న సలహాదారులను వ్యతిరేకించిన తామే సంక్షేమ పథకాలను పక్కన పెట్టి సలహాదారులను నియమించుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. సో సలహాదారుల నియామకం ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో లేనట్లేనన్నది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.